నమస్కారం విద్యార్థులారా, మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. చివరగా కార్బన్ మరియు నైట్రోజన్ సైకిల్స్ వంటి బయోజెకెమికల్ సైకిల్స్తో మేము టాపిక్ను ముగిస్తాము. నీరు మరియు ఆక్సిజన్ చక్రాలు మరియు ఓజోన్ క్షీణత మరియు దాని ప్రభావాల గురించి మీరు ఇంతకు ముందు చూశారు. శిక్షణ లక్ష్యాలు. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు అర్థం చేసుకోగలరు. నత్రజని చక్రం యొక్క పాత్ర మరియు బ్యాక్టీరియా ద్వారా నత్రజని స్థిరీకరణ. కార్బన్ చక్రం మరియు వాతావరణంలో దాని పాత్ర. ఈ చక్రాలకు భంగం కలిగించడంలో మానవ జోక్యం. కీలక పదాలు: రైజోబియం, నైట్రోసోమోనాస్, సహజీవనం, అవపాతం, ఎండోస్కెలిటన్లు, బాహ్య అస్థిపంజరాలు, అవక్షేపణ శిలలు, శిలాజాలు, నైట్రోజన్ చక్రం. నైట్రోజన్ వాతావరణంలో అత్యంత సమృద్ధిగా ఉండే మూలకం మరియు ప్రోటీన్లు మరియు న్యూక్లియిక్ ఆమ్లాల బిల్డింగ్ బ్లాక్. నత్రజని చక్రం సంక్లిష్టమైనది ఎందుకంటే నత్రజని ఒక జడ పరమాణు రూపం N2 నుండి ఉపయోగకరమైన రూపంలోకి మార్చబడుతుంది. నత్రజని నిరంతరం గాలి నుండి ఒక పెద్ద వృత్తంలో నేల ద్వారా మొక్కలు మరియు జంతువుల శరీరంలోకి కదులుతుంది. చివరికి అది గాలిలోకి తిరిగి వస్తుంది. అన్ని జీవులకు ప్రధానంగా పెరుగుదల, మరమ్మత్తు మరియు అభివృద్ధికి నత్రజని అవసరం. వాతావరణంలో 78% నైట్రోజన్ ఉంటుంది. మొక్కలు మరియు జంతువులు వాతావరణ నత్రజనిని నిర్దిష్ట సమ్మేళనాలుగా మార్చడం ద్వారా దీనిని ఉపయోగించవచ్చు. రైజోబియం, నైట్రోసోమోనాస్ మొదలైన బ్యాక్టీరియా యొక్క కొన్ని జీవరసాయన కార్యకలాపాల ద్వారా మరియు మెరుపు ద్వారా భౌతిక రసాయన చర్యల ద్వారా మొక్కలు నేల నుండి ఈ సమ్మేళనాలను తీసుకోవచ్చు. నైట్రోజన్ చక్రం యొక్క దశలను చూద్దాం. 1. నత్రజని స్థిరీకరణ. వాతావరణంలోని జడ నత్రజని N2 నైట్రోజన్ స్థిరీకరణ అనే జీవ ప్రక్రియ ద్వారా రూపాంతరం చెందుతుంది లేదా స్థిరంగా ఉంటుంది. 2. రైజోబియం లేదా నైట్రోసోమోనాస్ వంటి బ్యాక్టీరియా వాతావరణ నత్రజనిని సేంద్రియ నత్రజనిగా మారుస్తుంది. బ్యాక్టీరియా కణాలు చనిపోతాయి మరియు మొక్కలకు నత్రజనిని అందుబాటులో ఉంచుతాయి. 3. బఠానీలు మరియు బీన్స్ వంటి లెగ్యుమినస్ మొక్కలలో రైజోబియా వేరు నాడ్యూల్స్లో నివసిస్తుంది మరియు సహజీవన సంబంధాలను ఏర్పరుస్తుంది. 4. నైట్రోజన్ను కూడా మెరుపు ద్వారా నైట్రేట్లుగా స్థిరీకరించి మట్టిని చేరుకోవచ్చు అవపాతం ద్వారా.
5. మొక్కలు ప్రోటీన్లు మరియు న్యూక్లియిక్ ఆమ్లాలను ఏర్పరచడానికి నైట్రేట్లను తీసుకుంటాయి. 2. నైట్రిఫికేషన్. 1. సాధారణ మరియు నీటితో నిండిన నేలలో ఉండే నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ద్వారా నైట్రేట్లను అమోనియాగా మార్చడం ప్రోటీన్లు, న్యూక్లియిక్ ఆమ్లాలు, నైట్రేట్లు మరియు నైట్రేట్లుగా మార్చడంలో సహాయపడుతుంది. 2. నైట్రేట్లను ప్రధానంగా నైట్రోసోమోనాస్ ఉత్పత్తి చేస్తుంది. అయితే నైట్రోబ్యాక్టర్ ద్వారా నైట్రేట్లు కూడా నైట్రేట్లను ఉపయోగించుకొని వాటిని నైట్రేట్లుగా మార్చగలవు. 3. అసిమిలేషన్. నత్రజని సమ్మేళనాలు ప్రధానంగా నైట్రేట్లు లేదా అమోనియం అయాన్లు NH4 తీసుకోబడతాయి. మొక్కల ద్వారా నేల నుండి మరియు ప్రోటీన్లు ఏర్పడటంలో ఉపయోగిస్తారు. జంతువులు ఈ మొక్కలను తింటాయి మరియు జంతు ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తాయి. 4. అమోనిఫికేషన్. 1. నైట్రేట్లు మరియు ఇతర నత్రజని సమ్మేళనాల నుండి అమోనియా NH3 ఉత్పత్తిని అమోనిఫికేషన్ అంటారు. 2. మొక్కలు మరియు జంతువులు చనిపోయినప్పుడు లేదా జంతువులు వ్యర్థాలను విడుదల చేసినప్పుడు డీకంపోజర్లు సహాయంతో ఇది సంభవిస్తుంది. 5. డీనిట్రిఫికేషన్. 1. ఘన నైట్రేట్ NO3ని తిరిగి వాయు నైట్రోజన్ N2గా మార్చడం ద్వారా ప్రక్రియ జరుగుతుంది. 2. ఆక్సిజన్ను పొందేందుకు నైట్రేట్ను ప్రాసెస్ చేయడం ద్వారా తడి నేలల్లో బ్యాక్టీరియాను నిర్వీర్యం చేయడం ద్వారా నైట్రోజన్ వాతావరణంలోకి తిరిగి వస్తుంది. ఉచిత నైట్రోజన్ వాయువును ఉప ఉత్పత్తిగా వదిలేస్తుంది. 3. ఇది భూమిపై నత్రజని సాంద్రతలో సమతుల్యతను మరియు వాతావరణం కాపాడుతుంది. మానవ జోక్యం మరియు నత్రజని చక్రం. మానవులు సింథటిక్ నైట్రేట్ల వంటి సింథటిక్ నైట్రేట్లను ఉపయోగించడం ద్వారా నీటి వనరులలో వర్షం వల్ల మరియు శుద్ధి చేయని దేశీయ మురుగునీటిని నీటి వనరులలో కొట్టుకుపోతున్నారు. ఈ నైట్రేట్లను వాతావరణ నైట్రోజన్గా మార్చడానికి ముందు అవి తరచుగా వర్షం లేదా నీటిపారుదల ద్వారా ప్రవాహాలు మరియు నదులకు మరియు భూగర్భ జలాలుగా మార్చబడతాయి. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో నీటిలో నైట్రేట్ల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అది వినియోగానికి సురక్షితం కాదు. ఈ అధిక మొత్తంలో నైట్రేట్లు మరియు ఇతర నత్రజని సమ్మేళనాలు నదులు మరియు సరస్సులలో చాలా ఆల్గల్ పెరుగుదల మరియు యూట్రోఫికేషన్కు కారణమవుతాయి. ఇది నీటి వనరులలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి మరణానికి కారణమవుతాయి. ఇప్పుడు కార్బన్ చక్రం చూద్దాం. 1. కార్బన్ భూమిపై వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ఇది సూట్, డైమండ్ మరియు గ్రాఫైడ్ యొక్క మూలక రూపంలో సంభవిస్తుంది. 2. మిశ్రమ స్థితిలో ఇది కార్బన్ డయాక్సైడ్ మరియు వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్, వివిధ ఖనిజాలలో కార్బొనేట్ మరియు హైడ్రోజన్ కార్బొనేట్ లవణాలుగా కూడా కనుగొనబడుతుంది. 3. అన్ని జీవరూపాలు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, న్యూక్లియిక్ ఆమ్లాలు మరియు విటమిన్లు వంటి కార్బన్ కలిగిన అణువులతో కూటాయి. 4. వివిధ జంతువుల ఎండోస్కెలిటన్లు మరియు ఎక్సోస్కెలిటన్లు కూడా కార్బొనేట్ లవణాల నుండి ఏర్పడతాయి.
5. కార్బన్ డయాక్సైడ్ సరైన ఉష్ణోగ్రత పరిస్థితులతో భూమిని గ్రీన్ హౌస్గా నిర్వహించడానికి బాధ్యత వహించే జీవితంలోని ప్రధాన అంశం. 6. CO2 గాలి పరిమాణంలో దాదాపు 0.04% ఉంటుంది. ప్రకృతిలో కార్బన్ స్థాయిలు ఎలా నిర్వహించబడతాయి? వివిధ ప్రక్రియల ద్వారా కార్బన్ జీవితంలో కలిసిపోతుంది. కార్బన్ అవక్షేపణ శిలలు మహాసముద్రాలలోని శిలాజ ఇంధనాలు మరియు జీవగోళంలో కనిపిస్తుంది. కిరణజన్య సంయోగక్రియ జీవకర్బన చక్రంలో మొదటి దశ అకర్బన వాతావరణ కార్బన్ను జీవరూపంలోకి మార్చడం. కిరణజన్య సంయోగక్రియ అని పిలువబడే ప్రక్రియలో ఉత్పత్తిదారులుగా పిలువబడే మొక్కలు మరియు ఇతర జీవులలో ఈ ఫెన్సింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియలో సూర్యకాంతి నుండి వచ్చే శక్తి రసాయన రూపంలోకి మారుతుంది. సైక్లింగ్ మరియు నిల్వ. 1. కార్బన్ డయాక్సైడ్ యొక్క కదలిక వాతావరణ రిజర్వాయర్ నుండి నేరుగా ఆకుపచ్చ మొక్కలకు, వినియోగదారులకు మరియు కుళ్ళిపోయే జీవులకు జరుగుతుంది. 2. అవక్షేపణ శిలలు మరియు శిలాజ ఇంధనాల నుండి కార్బన్ స్థిరీకరణ కోసం మొక్కలకు నేరుగా అందుబాటులో ఉంటుంది. శిలాజ ఇంధనాలను కాల్చినప్పుడు లేదా కరగని కార్బొనేట్లను కరిగే బైకార్బొనేట్లుగా మార్చినప్పుడు CO2 అందుబాటులో ఉంటుంది. 3. ప్రధానంగా శ్వాసకోశ ప్రక్రియ ద్వారా ఆహార అణువులు విరిగిపోతాయి, శక్తి మరియు CO2 పంపుతాయి. శిలాజ ఇంధనాలు మరియు ఇతర కార్బన్ సమ్మేళనాల దహన, అటవీ మంటలు, అగ్నిపర్వత ఉద్గారాలు మొదలైనవి కూడా వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ను తిరిగి పంపుతాయి. సూక్ష్మజీవులు మొక్క మరియు జంతువుల మృత వ్యర్థాలను విచ్ఛిన్నం చేస్తాయి మరియు కార్బన్ను CO2గా వాతావరణంలోకి విడుదల చేస్తాయి. కొంత కార్బన్ చెట్ల కొమ్మలు మరియు కొమ్మలలో మరియు శాకాహారులు మరియు మాంసాహారుల శరీరంలో దీర్ఘకాలిక నిల్వ కోసం ఉద్దేశించబడింది మరియు నేల సేంద్రియ పదార్థంగా శిలాజ ఇంధనాలు. కార్బన్ చక్రం మరియు మానవ జోక్యం. సముద్రపు అడుగు భాగంలో ఖననం చేయబడిన కార్బన్ వాతావరణంలోకి తిరిగి రావడానికి మిలియన్ల సంవత్సరాలు పట్టవచ్చు. భూమి యొక్క చరిత్ర అంతటా గ్రహం యొక్క ఉపరితలం నుండి లోతైన CO2 లేదా వాయువుల ఉద్గారాలు భౌగోళిక సంఘటనలు లేదా అగ్నిపర్వత విస్ఫోటనాలుగా జరుగుతాయి. ఈరోజు మన వద్ద ఉన్న వాతావరణ కార్బన్ డయాక్సైడ్లో ఎక్కువ భాగం గతంలోని ఇటువంటి భౌగోళిక సంఘటనల ద్వారా దోహదపడింది. చమురు మరియు బొగ్గు వంటి హైడ్రోకార్బన్లను వెలికితీసి ఆటోమొబైల్స్ మరియు పవర్ ప్లాంట్లలో ఉపయోగించడం ద్వారా మానవులు భౌగోళిక కార్బన్ చక్రంలోకి ప్రవేశిస్తారు. ఈ హైడ్రోకార్బన్ల దహనం CO2 మరియు CO వాయువులను ఉప ఉత్పత్తిగా ఉత్పత్తి చేస్తుంది. శిలాజ ఇంధనాల అధిక వినియోగం మరియు పారిశ్రామిక విప్లవం కారణంగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు గణనీయంగా పెరిగాయి. వాతావరణ CO2 స్థాయిలను పెంచడం, అడవులను క్లియర్ చేయడం, భూమిని ఉపయోగించడం ద్వారా మానవులు జీవకర్బన చక్రాన్ని కూడా మార్చారు. అడవులు మరియు అడవి మంటలను తొలగించడం వాతావరణ కార్బన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది 2 విధాలుగా. మొదటిది, దహన సమయంలో నిల్వ చేయబడిన కార్బన్ నేరుగా CO2 వలె విడుదల చేయబడుతుంది మరియు రెండవది, భూమి యొక్క క్లియరింగ్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా
వాతావరణం నుండి అదనపు కార్బన్ డయాక్సైడ్ను తొలగించడానికి కీలకమైన యంత్రాంగాన్ని తీసివేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ ఒక ప్రాథమిక గ్రీన్హౌస్ వాయువు మరియు వాతావరణ CO2 పెరుగుదల, గ్రీన్హౌస్ ప్రభావం మరియు భూతాపానికి దారితీస్తుంది. గ్రీన్హౌస్ ప్రభావం. గ్రీన్హౌస్ అనేది మొక్కలను పెంచడానికి ఉపయోగించే గాజుతో చేసిన చిన్న ఇల్లు. ఇది సూర్యకిరణాలను బంధిస్తుంది మరియు లోపల వెచ్చదనాన్ని కాపాడుకోవడానికి వేడిని బయటకు రాకుండా చేస్తుంది. అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ మరియు నీటి ఆవిరి వంటి వాతావరణంలో ఉన్న గ్రీన్హౌస్ వాయువులు అని పిలువబడే కొన్ని వాయువులు వేడిని తిరిగి అంతరిక్షంలోకి ప్రసరింపజేయకుండా మరియు ఒక దుప్పటిలా పనిచేస్తాయి మరియు ఉష్ణోగ్రతలు లేకుండా జీవితాన్ని సాధ్యం చేస్తాయి. ఉప-0 విలువలకు పడిపోయాయి. సహజంగా వేడెక్కడం యొక్క ఈ దృగ్విషయాన్ని గ్రీన్హౌస్ ప్రభావం అంటారు. గ్లోబల్ వార్మింగ్ అనేది భూమి యొక్క వాతావరణం మరియు మహాసముద్రాల సగటు ఉష్ణోగ్రతలో నమోదు చేయబడిన పెరుగుదల. గ్లోబల్ వార్మింగ్ భూమిపై వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తుంది మరియు వాతావరణ మార్పులకు కారణమవుతుంది. వాతావరణ మార్పు ఫలితంగా సముద్ర మట్టాలు అధికం, ఎక్కువ వర్షపాతం మరియు తీవ్రమైన కరువులు మరియు వరదలు ఏర్పడతాయి.